హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్డి సిస్టర్స్. ఇవాళైతే మా అమ్మ వంకాయ బిర్యానీ చేసింది. అది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో వీడియోలో చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టేసుకున్నాం, దాంట్లో ఆయిల్ వేసేసుకున్నాం, తర్వాత ఆనియన్స్ వేసుకున్నాం, దాని తర్వాత మిర్చి కూడా వేసుకోవాలి. వాటన్నింటినీ ఒకసారి అయితే కలుపుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత బగారాకు బండ పువ్వు కూడా వేసుకోవాలి. అవన్నీ కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసేద్దాం. తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకుందాం. తర్వాత ఇక మనకు కావాల్సిన వంకాయలు అందులో వేసేసుకుందాం. వంకాయలు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు కూడా వేసాము మేము వీడియోలో, అయితే అది వీడియో ఎక్కడో మిస్ అయింది, సో మీరు కూడా వేసుకోండి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత దాన్ని మొత్తం మిక్స్ చేసేసేయాలి. తర్వాత అది కూడా మొత్తం మంచిగా వంకాయలకి ఉప్పు కారం పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని మంచిగా కట్ చేసుకొని నిమ్మకాయ రసం కూడా అందులో వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి. తర్వాత అందులో కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు వేయగానే మనకి బిర్యానీ ఫ్లేవర్ అయితే వస్తుంది. పెరుగు వేసిన తర్వాత కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేయాలి. తర్వాత అందులో బియ్యం వేసుకోవాలి. బియ్యం ఆల్రెడీ ఫస్టే ఉడికించుకోవడం కాదు, మనం డైరెక్ట్ ఒకటేసారి బియ్యంని కర్రీ ఒకటేసారి ఉడికేటట్టు చేస్తున్నాం. దీన్నే పులావ్ అని కూడా అంటారు. మేము బిర్యానీ అంటే పులావ్ అంటాం. ఎలా అయినా కూడా టేస్ట్ మాత్రం సేమ్ టు సేమ్ ఉంటుంది. దాని తర్వాత ఇక మా అమ్మ అయితే మంచిగా వేడివేడిలో ప్లేట్లో పెట్టయితే నాకు ఇచ్చేసింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఇక వంకాయ బిర్యానీ ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ చూద్దాం. వంకాయ కూడా చాలా ఫ్రెష్గా మార్కెట్ నుంచి తీసుకొచ్చాను, చాలా బాగున్నాయి. ఫస్ట్ అయితే ఆనియన్ పెట్టుకొని ఒక ముద్ద అయితే తిన్నాను. తర్వాత ఇక వంకాయని తీసుకొని ఆనియన్ తీసుకొని అలా ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే వంకాయ అయితే అలా కరిగిపోతుంది. ఈ వంకాయ బిర్యానీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.